శివుడు పార్వతి. ఇక్కడ హనుమాన్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఇదంతా కూడా రామ్ పరివార్ అన్నమాట. రామ్ పరివార్ ఇక్కడ మనకు కనిపించేది రామ్ పరివార్. ఇక్కడ దుర్గామాత ఇక్కడ మనం చూస్తున్నాం. హారతి ఇచ్చేటప్పుడు కుట్టేది కూడా ఇక్కడ వరుసగా సంతోషి మాత, అన్నపూర్ణ మాత, గాయత్రి మాత అన్నమాట. ఇక్కడ గణేష్ని దర్శించుకుంటున్నాం. అలాగే భగవాన్ కార్తికేయ. ఇదంతా కూడా హిందూ పరిషత్ సభలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయంట. ఇది ఒక చెరువు అయితే ఫస్ట్ దీని పేరు ఫరీతలా ఉండేదంట. అయితే ఇందులో గంగా నీళ్ళని తెచ్చి గంగానది నీళ్ళని కలిపారంట. అందుకనే అప్పటి నుంచి ఇది గంగా తలావ్ అనే పేరు వచ్చిందంట దీనికి. చుట్టూ కూడా పర్యావరణం చాలా చాలా బాగుంది. ఇక్కడ రకరకాల చెట్లు ఇవన్నీ చూస్తున్నాం. అటు ఇప్పుడు దాకా మనం చూసిన గుళ్ళు అంతా కూడా గంగా తలావ్ పరివాహక ప్రాంతం అన్నమాట. ఇది ఇలా ఉంది. చాలా అసలు నీళ్ళు ఎంత ప్యూరిఫైగా ఉన్నాయంటే ఎక్కడ అసలు మచ్చుకైనా కూడా పొల్యూషన్ కనపట్టలా. కాళీమాతా మందిర్ అన్నమాట. ఇది కాశీ విశ్వనాథ మందిరం ఇదనమాట. లోపల భాగం ఇప్పటి వరకు మనం చూసింది. అక్కడ భైరవ. ఇక్కడ కూడా చాలా చక్కగా ఇక్కడ ఘాట్ కాశీలో ఎలా ఉందో అలా దాన్ని క్రియేట్ చేశారనమాట. ఇక్కడ గంగా ద్వార్ మహాసభ 1925లో ఇది ఏర్పడిందంట. ఇది ద్వారం. పేరు కూడా గంగా ద్వార్ అని పెట్టారు. ఇక్కడ నుండి మనం ఆ వ్యూ అంతా కూడా చూడొచ్చు అనమాట. గంగా తలావ్. ఈ గంగా తలావ్ ఒడ్డున రకరకాల గుళ్ళు, స్వచ్ఛమైన నది మధ్యలో కాశీ విశ్వేశ్వరుణ్ణి కల్పింపజేసేట్టుగా. దూరంగా ప్రకృతి అందాలు అసలు నిజంగా. చుట్టూ కొండలు, ఆ తర్వాత దాని చుట్టూ సముద్రం. ఇది ఇక్కడ ఈ దేవి ఉన్న ఇదనమాట. ఎక్కడ పొల్యూషన్ అనేది ఎక్కడ కనపడదు మనకి. అంతా ప్రకృతి, చక్కటి వాతావరణం, చక్కటి గాలి. చెప్పాలంటే పంచభూతాలు పరిశుభ్రంగా ఉన్న దేశమే ఈ దేశం అని చెప్పొచ్చు. మనం అక్కడ చూస్తున్నాం నవగ్రహాలు. చాలా చక్కగా. ఇదే గంగా తలావ్. ఇక్కడంతా హెచ్చరిక బోర్డు పెట్టారనమాట. ఇది గుడి. ఇది స్వచ్ఛమైన గంగా తలావ్. చాలా ఎక్కువ స్పేషియస్గా ఉంది ఈ తలావు. ఈ తలావు చుట్టూ కూడా ప్రశాంతంగా గుళ్ళు అన్నమాట. ఇవన్నీ శ్రీకృష్ణుడు అనమాట. నిజంగా పవిత్రత అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడమేనేమో. ఆధ్యాత్మిక పేరుతో చాలా పొల్యూషన్ మనకు మనమే సృష్టించుకుంటున్నాం దేవుడి పేరుతో. కానీ ఇక్కడ ఈ మారిషస్లో చూస్తే ఎంతో ప్రశాంతత. అటు పచ్చదనం, పరిశుభ్రత.
ఆధ్యాత్మికత అన్ని రకాలుగా అన్ని రకాల రిలీజియన్స్ ఇక్కడ ఉంటాం. చాలా ఇది శివ పరివారం అన్నమాట. శివ పరివారం చూస్తున్నాం మనం. శివ పరివార మందిరం అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో. శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి. రాక్స్ కూడా భలే ఉన్నాయి, అసలు న్యాచురల్గా ఏర్పడిన రాక్స్. దేశ విదేశస్తులు కూడా వచ్చి సందర్శిస్తున్నారు. వేరు వేరు దేశాలు, చాలా దేశాల నుంచి వస్తున్నారు. కోతులు కూడా చాలా ఉన్నాయి.